అడవుల్లో ఉండాల్సిన వన్యప్రాణులు ఇవాళ ఊర్లలోకి వస్తున్నాయి. ఆహారం కోసమో మరి ఇంకా దేనికోసమో కానీ మొత్తానికైతే ఇక్కడ స్టేషన్ గన్పూర్ ఇప్పగూడెం గ్రామం లోపల ఒక చుక్కల దుప్పి అది దారి తప్పి రావడం జరిగింది. తను ఎటు పోవాలి దారి అర్థం కాక ఒక కెనాల్లో పడింది. ఆ కెనాల్లో పడడం వల్ల తన 2 కాళ్ళకి బలమైన గాయాలు కలిగాయి. దాంతో ఆ ఏరియా సెక్షన్ ఫారెస్ట్ ఆఫీసర్స్కి స్థానికులు ఇన్ఫర్మేషన్ ఇవ్వడంతో ఆ స్థానిక సెక్షన్ ఆఫీసర్స్ ఆ దుప్పిని చాలా చాకచక్యంగా పట్టుకొని దానిని మన వడ్డపల్లిలోని ప్రాథమిక పశు వైద్య కేంద్రంకి తీసుకురావడం జరిగింది. ఇక్కడ వైద్యులు దానికి వైద్యం చేస్తున్నారు. దీన్ని తిరిగి తీసుకొని వెళ్ళి వరంగల్ వన విజ్ఞాన కేంద్రంలో దానికి స్వేచ్ఛ కలిగించనున్నట్టు జరిగిన ఫారెస్ట్ ఆఫీసర్ చెప్తా ఉన్నారు. సో అది ఇలాగా ఒక దుప్పి అనే కాదు, చాలా ప్రాణులు ఈ మధ్య ఎక్కువగా జనజీవనంలోకి వస్తున్నాయని చెప్పుకోవచ్చు. అటు వీటన్నిటిని కూడా రక్షించేందుకోసం అయితే ఫారెస్ట్ ఆఫీసర్స్ తమ వంతు కృషిగా కష్టపడుతున్న పరిస్థితి. అది చాలా పెద్దదిగా ఉండడం, ఆ జీబులో సరిపోకుండా ఉండడం, అందులోనే ట్రీట్మెంట్ చేయడం కొంత వైద్యులకు కూడా కష్టతరమైన, మొత్తానికి వాటిని రక్షించే ఉద్దేశం మీద చక్కటి ట్రీట్మెంట్ అయితే చేయడం జరిగింది. దాన్ని తీసుకొని వెళ్ళి ఎక్కడ తీసుకెళ్తారేంటి, ఇక్కడ జరీనా గారు ఉన్నారు, ఫారెస్ట్ ఆఫీసర్ ఆ సెక్షన్. మేడం, ఎక్కడ దొరికింది ఇది, ఏంటి మేడం? నమస్తే అండి, నా పేరు జరీనా, ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ గన్పూర్. మాకు ఎర్లీ మార్నింగ్ 8 o'clockకి ఒక కాల్ వచ్చిందండి. ఇప్పగూడెం గన్పూర్ మండల్ అక్కపల్లి విలేజ్ నుండి. వాళ్ళు కెనాల్లో ఒక దుప్పి పడి ఉంది అని ఫోన్ చేశారు మాకు. మేము ఇమీడియట్గా వెళ్ళాము. అక్కడికి వెళ్ళేసరికి అక్కడ మొత్తం ముళ్ళ పొదలు ఉన్నాయి ఆ కాల్వ చుట్టూ. ఆ ముళ్ళ పొదల్లో ఉంది అది. సరే, దాన్ని రెస్క్యూ చేయడం కోసము మా వాచెస్ దాన్ని తీసుకొని వెళ్ళాము. తీసుకొని వెళ్ళిన తర్వాత అది ఏమైందంటే ఆ పొదల్లో నుంచి కాలువలో దునికేసింది. దునికిన తర్వాత అక్కడ విలేజెస్ మాకు చాలా బాగా సపోర్ట్ చేశారు. వాళ్ళు కూడా కొంచెం కోఆపరేట్ చేయడం వల్ల మేమందరం కలిసి దాన్ని రెస్క్యూ చేసి, అయితే మాకు భయపడి, అంటే యాక్చువల్గా భయపడతాయి జంతువులు, భయపడి పరిగెడతా ఉంటే పైకి ఎక్కడం దిగడం వల్ల దాని కాళ్ళు కొంచెం రాక్కుపోయి కొంచెం బ్లడ్ వస్తుంది. సో దాన్ని అటు విలేజెస్ సపోర్ట్తో దాన్ని రెస్క్యూ చేయగలిగాము. దాన్ని ఇమీడియట్గా మాకు ప్రవీణ్ కుమార్ సార్ ఉన్నారు. సార్ మాకు జూలో కూడా ఇన్ఛార్జ్ చేస్తారు. సో సార్ని కాంటాక్ట్ అవ్వగానే ఇమీడియట్గా ఇక్కడ తీసుకురమ్మని చెప్పారు. దాన్ని ఇమీడియట్గా దీన్ని ఇక్కడ తీసుకొచ్చి ట్రీట్మెంట్ చేయించాము. నెక్స్ట్ దాన్ని తీసుకెళ్ళి జూ పార్క్లో వదిలేసాం. మేడం, ఈ మధ్య కాలంలో చాలా, అంటే అటు నెమళ్ళు కానీ ఇవి కానీ ఎక్కువగా జనజీవనంలోకి వస్తున్నాయి కదా, ఎందుకంటారు? మెయిన్ అందరికీ తెలిసిన విషయమే సార్ అది. ఫారెస్ట్ పోవడం వల్ల వాటికి ఆహారం దొరకకపోవడం వల్ల అవి జనజీవనంలోకి వస్తున్నాయి. మెయిన్ రీజన్ వచ్చేసి ఫారెస్ట్ లేకపోవడమే సార్. ఫారెస్ట్ పైన అసలు ప్రజలకు ఏమాత్రం అవగాహన లేకపోవడం వల్లనే ఇదంతా జంతువులు అనేటివి మన జనజీవనంలోకి రావడం జరుగుతుంది. చూస్తున్నాం, నిజానికి కూడా వాస్తవం చెప్పుకోవచ్చు, అందరికీ తెలిసిన విషయం వాస్తవం కూడా. ఇప్పుడు అసలు ఎక్కడ పొలాలున్నా, ఎక్కడ అడవులున్నా, స్థలాలు కనిపిస్తే చాలు కబ్జా రాయుల చోటికి వారికి బలైపోతున్న పరిస్థితి అయితే చూస్తూనే ఉన్నాం. ఇక్కడ మొత్తం కూడా అడవులన్నీ నగరాలుగా మారుతున్నాయి. దాంతో జంతువులు ఉండాల్సిన ప్రదేశంలో మనుషులు పోతున్నారు, ఆ జంతువులు మనుషుల్లోకి రావడం జరుగుతుంది. ఇలాంటి ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయి. ఇక్కడ ప్రవీణ్ డాక్టర్ గారు ఉన్నారు. సార్ నమస్తే సార్. సార్, ఏంటి సార్, దానికి ఏం జరిగింది, ఏ విధమైన ట్రీట్మెంట్ ఇచ్చారు? అది మగ దుప్పి అండి, అంటే మనం దాన్ని స్పాటెడ్ డీర్ అంటాము. అది కాలువలో పడిపోయిందంట. కాలువల నుంచి బయటికి రావడానికి సర్వ ప్రయత్నాలు చేయగా దానికి ముందు 2 కాళ్ళు వెనక 2 కాళ్ళు కొట్టుకపోవడంతో పాటు గిట్టలు కూడా మొత్తం ఊడిపోయేలాగా దానికి మొత్తం బాగా ఇంజురీస్ అయ్యాయి. సో దానికి మనము కుట్లు వేయడం జరిగింది. దాని తర్వాత దానికి ఇంజురీస్ కూడా మనం అయోడిన్ టింక్చర్ బెంజోయిన్ లాగా పెట్టుకుంటాము. అది పెట్టేసి యాంటీబయాటిక్స్ ఇంజెక్షన్ ఇచ్చాము. పెయిన్ కిల్లర్స్ కూడా ఇచ్చేసి ఇప్పుడు జూ పార్క్ తరలించడం జరుగుతూ ఉంటుంది. సార్, ఇప్పుడు వర్షం పడుతుంది, మరి తనకి వర్షంలో తొందరగా రికవర్ అవుతుందా, లేకపోతే ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారు? అంటే జూ పార్క్లో క్వారంటైన్ ఎంక్లోజర్ ఉంటుంది. సో క్వారంటైన్ అనేది ఏంటంటే బయట నుంచి తీసుకొని వచ్చిన వాటిని దాదాపు ఒక వారం రోజుల నుంచి 4 వారాల దాకా దాన్ని అక్కడ ట్రీట్మెంట్ చేయడం జరుగుతుంటుంది. అక్కడ కంపౌండర్ ఉంటాడు, అతను గైడెన్స్ తీసుకొని, వెటర్నరీ డాక్టర్ గైడెన్స్ తీసుకొని అతను చేస్తూ ఉంటాడు. చూస్తున్నాం ప్రవీణ్ సార్ చెప్తున్న పరిస్థితి. దాన్ని రక్షించేందుకోసం అక్కడ సరైన సదుపాయాలు ఉన్నాయి. అక్కడ ఎప్పటికీ పర్యవేక్షించే ఒక నర్స్ కూడా ఉంటారు. సో దానికి ఏ విధంగా ట్రీట్మెంట్ ఇస్తే బాగుంటుందో అది తగు జాగ్రత్తలు తీసుకుంటారు. దాన్ని కాపాడేందుకోసం మేము అన్ని ప్రయత్నాలు చేస్తాము. అయితే చూస్తున్నాం, ముఖ్యంగా అందరూ కూడా గమనించాల్సింది, అటు రాష్ట్ర ప్రభుత్వం అధికారులు కూడా గమనించాల్సిన విషయం, అడవులను
కబ్జాలు కానియకుండా అడవులు వన్యప్రాణుల కోసమే ఉంచే విధంగా ఆ వన్యప్రాణులకు కావాల్సిన ఆహార సదుపాయాలు ఏ విధంగా కల్పిస్తే బాగుంటుంది, ఏ రకమైన చెట్లు పెంచితే అవి ఆ అడవుల్లోనే ఉండి పెరుగుతాయి, అవన్నిటి మీద కూడా చాలా డెప్త్గా ఆలోచించాల్సిన అవసరం ఉంది, తగు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. అప్పుడే ఈ వన్యప్రాణులు అనేది కాపాడబడతాయని చెప్పుకోవచ్చు. చూస్తున్నాం ఇప్పుడు చికిత్స పొందిన స్పాట్ డీర్ అంటే చుక్కల దుప్పి తనని ఇక్కడ హాస్పిటల్ నుండి నేరుగా మన వరంగల్లో ఉన్న వన విజ్ఞాన కేంద్రంకి తరలిస్తున్న పరిస్థితి అయితే చూస్తున్నాం. మొత్తానికి ఇలాంటి సంఘటనలు చోటు చేసుకోకుండా ప్రభుత్వం మాత్రం తగు చర్యలు తీసుకోవాలి. అలాగే ఒక సామాజిక బాధ్యతగా ప్రతి ఒక్కరు కూడా దీని పట్ల అవగాహన ఉండాలి, అలాంటివి జరగకుండా చూసుకోవాలి. ఒక నేరగాడు చేస్తుంటే పక్కున్న వాళ్ళు దాన్ని అడ్డుకోవాల్సిన అవసరం ఉంది, అధికారుల దృష్టికి తీసుకురావాల్సిన అవసరం ఉంది. అలాగే ముఖ్యంగా కొంతమంది వేటాడడం అనేది చాలా ఎక్కువగా అయిపోయింది. ఆ అడవిలో వేటాడి తీసుకొచ్చి సిటీల్లో అమ్మడం, దానికి క్రేజీ పడడం, ఎంత డబ్బులు అంటే అంత డబ్బిచ్చి కొనుక్కోవడం, అడవి జంతువులు ఏదో ఆరోగ్యానికి చాలా పటిష్టనిస్తాయని చెప్పేసి ఒక ఏదో నానుడి ప్రకారం డబ్బున్న వాళ్ళు ఎంత డబ్బైనా ఇచ్చి కొనుక్కోవడం, ఆ డబ్బు కోసం ఆ వేటగాళ్ళు ఎంతకైనా తెగించడం, దానివల్ల చాలా వన్యప్రాణులు అనేటివి అంతరించిపోతున్నాయని చెప్పుకోవచ్చు. ఇప్పుడు వాటందరి మీద కూడా తగిన చర్యలు కూడా తీసుకొని వాటిని కాపాడాల్సిన అవసరం ఉందని చెప్పి కోరుతున్నారు. కెమెరామెన్ శివతో నరేందర్, ఎన్ఎస్ఆర్ న్యూస్, వరంగల్.